Hello girls, good morning. Today my topic is Microsoft Hyper-V in Unit 5. So let's start about the topic of Microsoft Hyper-V. So girls, వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే హైపర్వైజర్స్. ఎస్ అను బికాస్ వర్చువలైజేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ వర్చువలైజేషన్ అనే ఒక టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ టూల్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ టూల్ ఏంటంటే హైపర్వైజర్ అని చెప్పాను, గుర్తుందా? హైపర్వైజర్ అన్న వర్చువల్ మిషన్ మేనేజర్ అని ఒకటి. ఓకే, అలాంటి హైపర్వైజర్స్లో చాలా టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ హైపర్వైజర్ ఏంటి అంటే కనుక మైక్రోసాఫ్ట్ హైపర్వి. సో మైక్రోసాఫ్ట్ హైపర్వి ఈజ్ ద హైపర్వైజర్ విచ్ సపోర్ట్స్ ద వర్చువలైజేషన్ టెక్నాలజీ. ఓకే, వర్చువలైజేషన్ టెక్నాలజీని కనుక మనం క్రియేట్ చేయాలి, ఓకే, వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ మిషన్స్కి ప్రొవైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు హైపర్వైజర్ అనే లేయర్ కావాలి. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ అనే లేయర్ కావాలి. ఇక్కడ నేను యూజ్ చేసే హైపర్వైజర్ ఏంటి అంటే కనుక హైపర్వి. సో హైపర్వి ఈజ్ వన్ ఆఫ్ ద హైపర్వైజర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ వర్చువలైజేషన్ టెక్నాలజీ. And this Hyper-V is from the Microsoft company. That's why the name Microsoft Hyper-V. So Microsoft Hyper-V is the hypervisor. Okay, so by using this hypervisor, we can create virtual infrastructure and provide the virtual infrastructure for the virtual missions. Okay, this is one of the best hypervisor developed by Microsoft. That's why the name Microsoft Hyper-V. Okay, so చూడండి, Microsoft Server 2008 Hyper-V is a hypervisor based virtualization technology that is a future of select versions of Windows Server 2008. So Windows Server 2008 అనేది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఫ్యూచర్ ఏంటి అంటే కనుక హైపర్వి. ఓకే, విండోస్ సర్వర్ 2008లో, ఓకే, విండోస్ సర్వర్ 2008 వెర్షన్లో ఒక ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ ఏంటి అంటే కనుక హైపర్వి. ఆ హైపర్విని మనం ఫస్ట్ ఏం చేయాలంటే చెక్ చేయాలి, యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా హైపర్వి అనేది మన సిస్టంలో ఏమవుతుందంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇన్ విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఆ వెర్షన్ సర్వర్ 2008 వెర్షన్లో హైపర్వి అనేది ఒక ఫ్యూచర్ అనమాట. దాన్ని జస్ట్ మనం యాక్టివేట్ చేసుకుంటే చాలు, బికాస్ ఫస్ట్ అది డీయాక్టివేట్లో ఉంటుంది. జస్ట్ మనం చెక్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ హైపర్వి అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ మైక్రోసాఫ్ట్ హైపర్విని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా సరే ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ మైక్రోసాఫ్ట్ హైపర్వీస్ కస్టమర్స్ కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, డెవలపర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వర్చువలైజేషన్ టెక్నాలజీని సపోర్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక హైపర్వైజర్ ఏంటి అంటే కనుక హైపర్వి. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ గర్ల్స్ ఇన్ దిస్ ఫిగర్, ఆఫ్టర్ వర్చువలైజేషన్ చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైన హైపర్వైజర్, పైన ఆపరేటింగ్ సిస్టమ్, ఆ పైన అప్లికేషన్స్. ఎస్ అను. సో ఇక్కడ ఫిజికల్ హార్డ్వేర్ పైన హైపర్వైజర్. ఓకే, ఇక్కడ నేను యూజ్ చేసే హైపర్వైజర్ ఏ హైపర్వైజర్ యూజ్ చేయొచ్చు అంటే మైక్రోసాఫ్ట్ హైపర్వి అనే హైపర్వైజర్ యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఎన్ని నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క వర్చువల్ మిషన్లో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని మనం లోడ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ని కూడా సపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో బిఫోర్ virtualization there is no hypervisor, but after virtualization, okay, and to implement virtualization technology we need hypervisor. Okay, and it is the mediator between the physical infrastructure and the virtual missions. Okay, it is the mediator between the physical infrastructure and the virtual missions. సో వర్చువల్ మిషన్స్కి కావాల్సిన వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి హైపర్వైజర్ అనేది ఒక మీడియేటర్ కింద వర్క్ అవుతుంది. సో ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హైపర్వైజర్, దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్, దానిపైన అప్లికేషన్స్. ఇక్కడ నేను యూస్ చేసే హైపర్వైజర్ ఏం యూస్ చేయొచ్చు అంటే మైక్రోసాఫ్ట్ హైపర్వి యూస్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ టైప్ 1 హైపర్వైజర్. సో టైప్ 1 మీన్స్ ఇట్ హ్యాస్ మోర్ సెక్యూరిటీ. ఓకే, సర్వర్ లోడ్ని కూడా ఎక్కువ లోడ్ని తీసుకుంటుంది. బై యూజింగ్ దిస్ వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. ఓకే, లోడ్ ఎక్కువ లోడ్ అయినా పర్వాలేదు, and it provides security because of type 1 hypervisor. Okay guys, so with the help of this hypervisors we can create any number of virtual missions.
especially Microsoft Hyper-V. Okay, why the name Microsoft Hyper-V means Hyper-V is the hypervisor which was developed by the company Microsoft, and it is the type 1 hypervisor. So type 1 అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బేర్ మెటల్ హైపర్వైజర్. విత్ ఇన్ ద హార్డ్వేర్ బాక్స్ లోనే అటాచ్ అయి వస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ టైప్ 1 hypervisor. That is Hyper-V. Okay, next one. Hyper-V offers customers a scalable and high performance virtualization platform that plugs into customers' existing IT infrastructure and enables them to consolidate some of the most demanding workloads. ఓకే, సో మెయిన్ Hyper-V యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక దాన్ని కనుక కస్టమర్స్ కనుక యూజ్ చేసుకుంటే కనుక ఇట్ ప్రొవైడ్స్ స్కేలబుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఎంత వర్క్లోడ్ అయినా సరే, ఎంత డిమాండింగ్ వర్క్లోడ్ అయినా సరే సపోర్ట్ చేస్తుంది. బికాస్ Hyper-V సపోర్ట్స్, ఇట్ ఆఫర్స్ కస్టమర్స్ ఏ స్కేలబుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్. సో స్కేలబిలిటీ మీన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అయినా సరే, ఎంతమంది యూజర్స్ వచ్చినా సరే సేమ్ రిసోర్సెస్ని అలొకేట్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ వర్చువలైజేషన్, బికాస్ ఆఫ్ స్కేలబిలిటీ అండ్ వర్చువలైజేషన్ టెక్నిక్ని సపోర్ట్ చేసే హైపర్వైజర్ ఏంటి అంటే కనుక Hyper-V. ఓకే, సో కస్టమర్స్ యొక్క వర్క్లోడ్ని బట్టి కావాలంటే కనుక వర్చువల్ మిషన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే కంప్రెస్ చేయొచ్చు. ఓకే, దట్ మీన్స్ మైక్రోసాఫ్ట్ Hyper-V యూజ్ చేయడం వల్ల కస్టమర్స్కి స్కేలబిలిటీ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ అవుతుంది, లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ అడిషన్, ద మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్ ప్రొడక్ట్ ఫ్యామిలీ గివ్స్ కస్టమర్ a single set of integrated tools to manage physical and virtual resources, helping customers create a more agile means we can easily move and dynamic data center. Okay, ఇంకా మైక్రోసాఫ్ట్, ఓకే, Hyper-V అనేది మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల ఇంకా కస్టమర్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ ప్రొవైడింగ్ ఏ ఇంటిగ్రేటెడ్ టూల్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారంట కస్టమర్స్కి. సో ఆ ఇంటిగ్రేటెడ్ టూల్స్ని యూజ్ చేసుకొని మన ఫిజికల్ రిసోర్సెస్ని కానీ వర్చువల్ రిసోర్సెస్ కానీ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. దట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇంటిగ్రేటెడ్ టూల్స్ విచ్ వాస్ ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ ఫర్ ద కస్టమర్స్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్స్ కోసం ఇంటిగ్రేటెడ్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ఆ ఇంటిగ్రేటెడ్ టూల్స్ని యూజ్ చేసుకొని కస్టమర్స్ ఎవరైనా సరే, నాట్ ఓన్లీ కస్టమర్స్, ఎనీ డెవలపర్స్, okay, any IT companies, ఎవరైనా సరే they can easily manage and control the physical as well as the virtual resources. That's the main advantage of using this Microsoft product. Okay, so ఈ పారాలో ఏం చెప్తున్నారు అంటే కనుక మైక్రోసాఫ్ట్ Hyper-Vని యూజ్ చేయడం వల్ల కస్టమర్స్కి స్కేలబిలిటీ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల కస్టమర్స్కి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ టూల్స్ అనే ఒక ప్యాకేజ్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆ టూల్స్ని యూజ్ చేసుకొని కస్టమర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరైనా సరే ఫిజికల్ రిసోర్సెస్ కానీ వర్చువల్ రిసోర్సెస్ కానీ ఈజీగా మెయింటైన్ చేసి కంట్రోల్ చేసి వీటిని యూజ్ చేసుకొని ఎనీ నెంబర్ ఆఫ్ మిషన్స్ అయినా సరే ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. కస్టమర్స్ హూ బై విండోస్ సర్వర్ 2008 are not only getting the scalability benefits, high performance and reliability and all the great things that Windows Server is known for as of today, they can benefit from integrated virtualization with Hyper-V. Okay, so కస్టమర్స్ ఎవరైతే విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్ని కొనుక్కుంటున్నారో వాళ్ళకి స్కేలబిలిటీ బెనిఫిటే కాదు, పెర్ఫార్మెన్స్ బెనిఫిటే కాదు. బికాస్ విండోస్ సర్వర్ 2008 యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక స్కేలబిలిటీ, హై పెర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ, ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కాకుండా వాళ్ళకి ఇంకొక ఫ్యూచర్ని నేను కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్యూచర్ ఏంటి అంటే కనుక Hyper-V. ఓకే, సో Hyper-V అనే ఫ్యూచర్ని నేను కొత్తగా విండోస్ సర్వర్ 2008 సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్లో Hyper-V అనే ఒక ఫ్యూచర్ ఉంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎవరు చెప్పారు అంటే బిల్ హెఫ్. ఇతను ఎవరు అంటే కనుక జనరల్ మేనేజర్ ఆఫ్ విండోస్ సర్వర్ మార్కెటింగ్ అండ్ ప్లాట్ఫామ్ స్ట్రాటజీ అట్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ బిల్ హిల్ఫ్ ఏం చెప్తున్నాడంటే
విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే కస్టమర్స్కి స్కేలబిలిటీతో పాటు పెర్ఫార్మెన్స్తో పాటు రిలయబిలిటీ, ఇవి కామన్గా వస్తాయి. దాంతోపాటు ఇంకొక కొత్త ఫీచర్ని కూడా యాడ్ చేస్తాం. ఆ కొత్త ఫీచర్ ఏంటి అంటే కనుక మైక్రోసాఫ్ట్ హైపర్వి. ఈ హైపర్వైజర్ కూడా మేము ఒక ఫ్యూచర్ కింద సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టంలో మీకు ఇంక్లూడ్ చేసిస్తున్నాం. మీరు జస్ట్ ఎనేబుల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా దీన్ని యూజ్ చేసుకొని మీరు వర్చువలైజేషన్ టెక్నాలజీని ఆర్ వర్చువల్ మిషన్స్ ఎన్నైనా సరే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అని బిల్ హీఫ్ జనరల్ మేనేజర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే గర్ల్స్, నెక్స్ట్ వన్. Okay, so this is the dialog box for installing Microsoft Hyper-V in Server 2008 operating system. సో అలా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వైల్ వీఆర్ క్లికింగ్ ఆన్ దిస్ బటన్స్ ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ హైపర్-వి అనేది మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే గర్ల్స్, బికాస్ విండోస్ సర్వర్ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టంలో హైపర్-వి అనే ఫీచరు డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఓకే, ఎనేబుల్ చేసుకునేటప్పుడు కొన్ని డైలాగ్ బాక్సెస్ వస్తాయి. ఆ డైలాగ్ బాక్సెస్ని మనం ఆ డైలాగ్ బాక్సెస్కి రిలేటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే ఆటోమేటిక్గా హైపర్-విని మనం ఏం చేయొచ్చు అంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. Okay guys, that's all about introduction to Microsoft Hyper-V, which is the hypervisor, type 1 hypervisor. By using this hypervisor, we can create any number of virtual missions. Okay, next one. Benefits. So what are the main benefits of using Microsoft Hyper-V? Okay, so first one, integrated system. So మీకు ఆల్రెడీ చెప్పాను, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు, ఓకే, ఎస్పెషలీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మనకి ఇంటిగ్రేటెడ్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను, గుర్తుందా? ఇందాక చెప్పాను, ఎస్పెషల్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కొన్ని ఇంటిగ్రేటెడ్ టూల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్కి. సో ఆ టూల్స్ని కస్టమర్స్ ఏం చేయొచ్చు అంటే కాన్ఫిగర్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, బ్యాకప్ చేయొచ్చు. అండ్ దే కెన్ కంట్రోల్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ సర్వీస్ ఫ్రమ్ ద డేటా సెంటర్స్ టు ద డెస్క్టాప్. మొత్తం అన్ని కూడా కంట్రోలింగ్ చేయొచ్చు. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటేనే హైపర్-వి, బికాస్ హైపర్-వి ఈజ్ ద హైపర్వైజర్ కేమ్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటేనే హైపర్-వి. ఓకే, సో వాళ్ళు కొన్ని మేనేజ్మెంట్ టూల్స్ని, కొన్ని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ టూల్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కస్టమర్స్ ఆ టూల్స్ని యూజ్ చేసుకొని ఓకే ఫిజికల్ సర్వర్స్ని కానీ వర్చువల్ సర్వర్స్ని కానీ ఈజీగా మేనేజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు, అలాగే డిప్లాయ్ చేయొచ్చు, బ్యాకప్ చేయొచ్చు, ఏదైనా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, విత్ ప్రాపర్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ ప్రాసెసెస్ customers can control the power of virtualization and become agile while still maintaining control. Okay, so agile means they can easily move okay from one vendor to another vendor. అంటే వాళ్ళకి ఏ వెండర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నచ్చుతుందో, ఏ వెండర్ బాగా ప్రొవైడ్ చేస్తారో ఆ వెండర్ దగ్గరికి ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఓకే, సో విత్ ప్రాపర్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ ప్రాసెసెస్. ఓకే, ప్రాపర్గా మైక్రోసాఫ్ట్ వాడిచ్చిన ఇంటిగ్రేటెడ్ టూల్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడం వల్ల కస్టమర్స్ ఎవరైనా సరే వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఆ టూల్స్, ఏవైతే టూల్స్ని కనుక కస్టమర్ సరిగా ప్రాపర్గా మేనేజ్ చేయలేక, కంట్రోల్ చేయలేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఫీల్ అవుతారు. ఆ ప్రాబ్లం ఏంటి అంటే కనుక వర్చువల్ సర్వర్ స్ప్రాల్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. Nowadays customers are facing with this problem. Not only customers, small industries, ఓకే, కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఒకవేళ మనం కనుక వర్చువల్ మిషన్స్ని కనుక ప్రాపర్గా కంట్రోల్ చేయాలి. ఓకే, ఎన్ని వర్చువల్ మిషన్స్ కావాలో అన్ని మాత్రమే క్రియేట్ చేయాలి. అవి కనుక ప్రాపర్గా కంట్రోల్ చేయకపోయినా, మెయింటైన్ చేయకపోయినా ఆటోమేటిక్గా మనకు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అంటే కనుక వర్చువల్ సర్వర్ ప్రాల్. ఓకే, బికాజ్ ఒక సర్వర్ని మనం యూటిలైజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఒక సర్వర్ వర్చువలైజ్ చేస్తున్నాము అంటే ప్రాపర్గా వర్చువలైజ్ చేయాలి. ఓకే, ఆ ఫిజికల్ సర్వర్కి ఎన్ని వర్చువల్ మిషన్స్ అవసరమో అన్నే క్రియేట్ చేయాలి, మనం కంట్రోల్ చేయాలి, మెయింటైన్ చేయాలి.
ఓకే, ఒకవేళ అలా కనుక చేయలేకపోతే కనుక ఆటోమేటిక్గా మన కంట్రోల్లోంచి దాటిపోతుంది. కొన్నిసార్లు ఆ వర్చువల్ మిషన్స్ని మనం మెయింటైన్ కూడా చేయలేం. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక ఏవైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అన్నింటినీ ప్రాపర్గా మీరు మెయింటైన్ చేసుకొని యూజ్ చేసుకుంటే కనుక ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా సరే మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు బై ద వర్చువలైజేషన్ టెక్నాలజీ. ఓకే, సో ఒకవేళ లేకపోతే కనుక ఆటోమేటిక్గా మీరు ఏవైతే వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేశారో వాటిని మీరు కంట్రోల్ చేయలేరు. ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, సో దట్స్ ఆల్ one of the benefit that is integrated systems because Microsoft virtualization techniques. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వర్చువలైజేషన్ టెక్నిక్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని టూల్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ టూల్స్ని కస్టమర్స్ ఏం చేయొచ్చు అంటే కాన్ఫిగర్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, అలాగే ఫిజికల్ సర్వర్స్ని కానీ వర్చువల్ సర్వర్స్ని కానీ క్రియేట్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆ ఇంటిగ్రేటెడ్ టూల్స్ని యూజ్ చేసుకొని ఫిజికల్ సర్వర్స్ని కానీ వర్చువల్ సర్వర్స్ని కానీ ఈజీగా కంట్రోల్ చేసి మేనేజ్ చేయొచ్చు. ఓకే, ప్రాపర్గా మేనేజ్మెంట్ టూల్స్ని కనుక మనం యూజ్ చేసుకుంటే కనుక ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా సరే ఈజీగా క్రియేట్ చేసి మనం కంట్రోలింగ్ చేయొచ్చు. ఓకే, అలా ప్రాపర్గా మేనేజ్మెంట్ టూల్స్ని కనుక ప్రాపర్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ ప్రాసెసెస్ని కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి వర్చువల్ సర్వర్ స్ప్రాల్ అనే ఒక ప్రాబ్లం రాదు. ఓకే, ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందంటే బికాస్ మనం టూల్స్ని మనం వర్చువల్ మిషన్స్ని కనుక సరిగ్గా మేనేజ్ చేయలేక కంట్రోల్ చేయలేకపోతే కనుక అప్పుడు మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎస్పెషల్లీ దేనివల్ల వస్తుందంటే చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ దట్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ బై ద ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ సర్వర్ వర్చువలైజేషన్. అవునా, ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ సర్వర్ వర్చువలైజేషన్. ఓకే, సో అస్తమానం సర్వర్ ఒక ఫిజికల్ సర్వర్ని నెంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ కింద క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. ఓకే, సో సర్వర్ వర్చువలైజేషన్ సర్వర్స్ని మనం ఏం చేయాలంటే మేనేజ్గా కంట్రోల్గా యూజ్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయండి అవసరమైనప్పుడు. అంతేకాకుండా అలా కాకుండా క్రియేట్ చేయొచ్చు కదా అని ఇష్టం వచ్చినట్టు వర్చువల్ మిషన్స్ అన్నిటిని క్రియేట్ చేసేస్తే కనుక వాటిని కంట్రోల్ చేసి మేనేజ్ చేయలేకపోవచ్చు. అలా ఎప్పుడైతే మనం కంట్రోలింగ్ చేయలేమో ఆటోమేటిక్గా నువ్వు వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకున్నా సరే అవి మనకి యూజ్ అవ్వదు. అలాగే ఆ వర్చువల్ మిషన్స్ని పెట్టుకున్నందుకు కూడా మనం లాస్ అవుతాం. ఓకే గర్ల్స్, కాబట్టి మైక్రోసాఫ్ట్ ఇచ్చిన టూల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. వాటి ద్వారా వర్చువల్ మిషన్స్ని ఈజీగా క్రియేట్ చేసుకుని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే గర్ల్స్, నెక్స్ట్ వన్ scalability. So scalability and cost were prime consideration virtualization solution for growing company. అనా, సో ఒక కంపెనీ డెవలప్ అవుతుందంటే బికాస్ ఆఫ్ వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ అంటేనే ఖచ్చితంగా ఏం కావాలంటే స్కాలబిలిటీ అండ్ కాస్ట్. సో తక్కువ ఖర్చుతో రిసోర్సెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెస్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ వర్చువలైజేషన్. అండ్ ఒక సింగిల్ రిసోర్సెస్ని ఎంతమంది యూజర్స్ అని యాక్సెస్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ స్కాలబిలిటీ. సో స్కాలబిలిటీ అండ్ కాస్ట్ ఫర్ ద మెయిన్ ప్రైమ్ considerations virtualization solution for growing company. Okay, especially Hyper-V వల్ల చూడండి, especially Hyper-V scalability derives from its support for Hyper-V scalability derives from its support for multiple processors and cores at the host level. Okay, it support Hyper-V scalability support multiple processors and cores at the host level and improved memory limits at the host and guest levels within the virtual machines. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక కస్టమర్స్ వర్చువలైజేషన్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా సరే విత్ ఇన్ ద ఫిజికల్ హోస్ట్లో ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా సరే ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ హైపర్-వి హైపర్వైజర్ కస్టమర్స్ ఎవరైనా సరే ఈజీగా ఎనీ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. బికాస్ ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రాసెసర్స్ అండ్ కోర్స్ ఎట్ ద హోస్ట్ లెవెల్ and improved memory limit at the host and the guest level within the virtual machines. Okay, host and physical machine lo unte host antamu, virtual machine ante guest antam. Okay, so ila multiple processors ni alage multiple cores ni host level support cheyadam valla customers evaraina sare Hyper-V ni use cheskoni any number of virtual machines aina sare em cheyochu ante easy ga create chesukochu. Okay, because one of the main benefit of using Hyper-V enti ante scalability. సో స్కాలబిలిటీ అంటే తెలుసు కదా, సింగిల్ రిసోర్సెస్ని ఎంతమందికైనా సరే యాక్సెస్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద స్కాలబిలిటీ ఫ్యూచర్, బికాస్ ఆఫ్ ద వర్చువలైజేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ ఫెమిలియారిటీ.
సో చూడండి, మైక్రోసాఫ్ట్ touts the familiarity of the విండోస్ ప్లాట్ఫామ్ as one of the benefits of Hyper-V. సో హైపర్ వి ఇంత బాగా డెవలప్ అవడానికి కారణం ఏంటి అంటే కనుక బికాస్ ఆఫ్ ఫెమిలియర్. ఎందుకు ఫెమిలియర్ అంటే బికాస్ ఇట్ ఈస్ ద సాఫ్ట్వేర్ టూల్ దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్రాండ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అంటేనే బ్రాండ్ కదా. ఓకే, ఎస్పెషల్లీ విండోస్ ప్లాట్ఫామ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్ కాబట్టి సో హైపర్ వీకి అంత ఫేమ్ వచ్చింది. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ బ్రాండ్. సో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిందే విండోస్, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిందే హైపర్ వీ కాబట్టి సో హైపర్ వీకి ఇంత ఫెమిలియర్ వచ్చిందంటే కావున బికాస్ ఆఫ్ దిస్ మైక్రోసాఫ్ట్ అండ్ బికాస్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ విండోస్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ హైపర్ వి యూజర్ ఫ్రెండ్లీగా విండోస్ ప్లాట్ఫామ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ టు, బట్ ఎస్పెషల్లీ విండోస్ మీద బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది బికాస్ విండోస్ అండ్ హైపర్ వి దోస్ ఆర్ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. దట్స్ వై హైపర్ వి ఇస్ వెరీ ఫెమిలియర్. నెక్స్ట్ వన్, get your own copy. Okay, so get your own copy means you can download Microsoft Hyper-V. ఓకే, మీరు కావాలంటే కనుక ఇంటర్నెట్లో కూడా మైక్రోసాఫ్ట్ హైపర్ వీస్ ఉంటాయి. మీరు ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని హైపర్ వి యొక్క బెనిఫిట్స్ కూడా మీరు చూడొచ్చు అని చెప్పి ఎవరు అంటున్నారంటే హిల్ఫ్ అన్నాడు, జనరల్ మేనేజర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఎవరైనా సరే మా హైపర్ వి విండోస్ సర్వర్ 2008 యొక్క హైపర్ విని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇప్పటికే 1 మిలియన్ యూజర్స్ హైపర్ వి ప్రోడక్ట్ని యూజ్ చేసుకున్నారు. మీరు కూడా నచ్చితే కనుక మీరైనా సరే ఎక్కడి నుంచైనా సరే మీరు కూడా ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గెట్ యువర్ ఓన్ కాపీ. దట్ మీన్స్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ మైక్రోసాఫ్ట్ హైపర్ వి. ఓకే, అలా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మా యొక్క హైపర్ వి యొక్క బెనిఫిట్స్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది? హిల్ఫ్, జనరల్ మేనేజర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఓకే, ఇంకా మీరు కనుక కస్టమర్స్ కానీ ఇప్పటికే 1 మిలియన్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారంట, ఇంకా కొత్త కస్టమర్స్ కానీ కొత్త పార్ట్నర్స్ కానీ హైపర్ విన్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దాని యొక్క వెబ్సైట్ ఏంటి అంటే కనుక www.microsoft.com అనే వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా హైపర్ వి అనే ఒక హైపర్వైజర్ టూల్ని ఈజీగా మీరు ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ యూ కెన్ డౌన్లోడ్ హైపర్ వి ఎట్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ Hyper-V. Customers who have deployed Windows Server 2008 can receive Hyper-V from Windows Update. ఓకే, సో మైక్రోసాఫ్ట్ హైపర్-V అనే ఒక హైపర్వైజర్ని మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే యూజర్స్ విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఫ్యూచర్ ఎనేబుల్ అయింది. ఆ ఫ్యూచర్ ఏంటంటే హైపర్-V. బికాస్ వెర్షన్స్ మారే కొద్దికి ఫ్యూచర్స్ యాడ్ అవుతుంటాయి కదా, అలాగే విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా హైపర్-V అనే ఫ్యూచర్ని వీళ్ళు యాడ్ చేశారు. ఆ ఫ్యూచర్ని మీరు జస్ట్ యాక్టివేట్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా హైపర్-V అనేది మీ సిస్టంలోకి ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ గెట్ యువర్ ఓన్ కాపీ. సో గెట్ యువర్ ఓన్ కాపీ మీన్స్ యూ కెన్ డౌన్లోడ్ ద మైక్రోసాఫ్ట్ హైపర్-V ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ వెరీ ఈజీలీ. సో ఆల్రెడీ 1 మిలియన్ యూజర్స్ ఈజీగా యూజ్ చేస్తారు. సో నువ్వు కూడా కావాలంటే కనుక మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోంచి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ హైపర్-V యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కాలబిలిటీ కానీ, లో కాస్ట్ కానీ, రిలయబిలిటీ కానీ. ఓకే, అలా కాకుండా నువ్వు విండోస్ సర్వర్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్ కనుక నీ దగ్గర ఉంటే కనుక దాంట్లో కూడా ఒక కొత్త ఫీచర్ని మేము యాడ్ చేసాం, అదేంటంటే హైపర్-V. ఓకే, సో ఆ హైపర్-Vని నువ్వు ఎనేబుల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా వర్చువల్ మిషన్స్ని నువ్వేం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో కొనుక్కోవాల్సిన అవసరం లేదు, హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ టూల్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఫ్రీలీ డౌన్లోడ్ దిస్ హైపర్-V ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్. దట్స్ ఆల్. నెక్స్ట్ వన్, security and multi-tenancy. Okay, so because virtualized data centers are becoming more popular and practical every day. అవునా, వర్చువలైజేషన్ మాక్సిమం ఇంత పాపులర్ అవుతుంది, వర్చువలైజ్డ్ డేటా సెంటర్స్ పాపులర్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీ అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ మల్టీ టెనాసిటీ మీన్స్ ఎంతమంది యూజర్స్ అయినా సింగిల్ రిసోర్సెస్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? బికాస్ ప్రొవైడర్స్ ఆర్ ఆఫరింగ్ కస్టమర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, విచ్ ప్రొవైడ్స్ మోర్ ఫ్లెక్సిబుల్ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కస్టమర్స్. ఎందుకోసం అంటే కనుక కస్టమర్స్కి వీళ్ళు ఆఫర్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫిజికల్ కాదు, ప్రతిదీ కూడా వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో వర్చువలైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి వర్చువలైజ్ డేటా సెంటర్స్ అనేవి బికమింగ్ మోర్ పాపులర్ ఎస్పెషల్లీ ఎట్ కరెంట్ సినారియోస్. ఓకే, సో కస్టమర్స్ డిమాండ్ చేస్తే చాలు వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కస్టమర్స్ యొక్క డెస్క్టాప్ మీద డిస్ప్లే అయిపోతుంది. బికాస్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ప్రతిదీ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఎవ్రీథింగ్ షుడ్ బి పాయింట్ అండ్ క్లిక్. ప్రతిదీ కూడా పాయింట్ అండ్ క్లిక్ లాగా వర్క్ అవుతుంది. కాకపోతే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సర్వీస్ని ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో డిమాండింగ్ చేస్తూ మీరు ఏం చేయొచ్చు, ఈజీగా యూజ్ చేయొచ్చు. That's why virtualized data centers are becoming more popular. Okay, especially it has also security. So security provide చేస్తున్నారు. సింగిల్ రిసోర్స్ అయినా సరే ఎంతమంది యూజర్స్ అని యాక్సెసింగ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ వర్చువలైజేషన్. ఓకే గైస్, సో దట్స్ ఆల్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ హైపర్వే. ఒకటి ఏంటి అంటే కనుక ఈజీగా నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి దానికి సెక్యూరిటీ ఉంటుంది, ఎంతమంది యూజర్స్ అని ఈజీగా యాక్సెసింగ్ చేయొచ్చు. ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ టూల్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు కొన్ని ఇంటిగ్రేటెడ్ టూల్స్ ఇస్తున్నాడు. వాటిని యూస్ చేసుకొని మనం హైపర్వేని వాటిని యూస్ చేసుకొని మన ఫిజికల్ సర్వర్స్ని కానీ వర్చువల్ సర్వర్స్ని కానీ కంట్రోల్ చేసి మేనేజ్ చేయొచ్చు. దానికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. అలాగే ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఫెమిలియారిటీ ఎందుకంటే అది మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఫేమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా యూస్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా హైపర్వీ యొక్క బెనిఫిట్స్ని కనుక తెలియాలి అంటే కనుక మీరు కూడా యూస్ చేసుకోండి. Okay guys, all these are benefits of Microsoft Hyper-V, which is the type 1 hypervisor. By using this hypervisor, everyone can create virtual machines. Okay guys, thank you.